ఏపీలో ఏప్రిల్ 25న మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. ప్రధాన పార్టీలు సహా రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విడుదల రజని మాత్రం చాలా తెలివిగా ఎలా వ్యవహరించారో, కావాలని సమాచారం దాచారో మాత్రం అర్థం కావడం లేదని అంటున్నారు. విడుదల రజని ఎన్నికల నియమావళికి విరుద్దంగా అఫిడవిట్ వేశారని టీడీపీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఆరోపించారు. రజని తన ఎన్నికల అఫిడవిట్లో పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆస్తుల వివరాలు దాచడం, తప్పుడు సమాచారంతో అధికారులను తప్పుదోవ పట్టించారంటూ విడుదల రజని నామినేషన్లలోని తప్పులున్నాయని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ గానే ఫాలో చేయాలి తప్ప ఆమె సొంతగా ఆ కాలమ్స్ని కొన్నింటిని ఎత్తేసింది. అవసరమైతే అక్కడ ఎన్ని నాట్ అప్లికబుల్ పెట్టాల్సింది అవి కూడా లేకుండా తప్పుల తడకగా ఆమె అఫిడవిట్ ఉందని చెప్పేసి మేము పక్కాగా తెలియజేస్తా ఉన్నాం. మేము రిటర్నింగ్ ఆఫీసర్ గారికి పదే పదే చెప్పినప్పటికి కూడా ఆమె మంత్రి కాబట్టి, ఆమె అధికారంలో ఉంది కాబట్టి, కావలసిన వాళ్ళని ఎన్నికలకి వేసుకుంది కాబట్టి ఇవాళ చాలా బ్లైండ్గా, గుడ్డిగా ఆర్ఓ గారు ఆమె నామినేషన్ని యాక్సెప్ట్ చేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దీనిపై మేము న్యాయ పోరాటం చేస్తాం. ఈ అఫిడవిట్ మీద కేంద్ర ఎన్నికల కమిషనర్కి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఇప్పటికే మా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేయడం జరిగింది. అమెరికా పౌరసత్వం కలిగిన విడుదల రజని భర్త కుమారస్వామి ఎన్ఆర్ఐ అని నిబంధనలకు విరుద్దంగా చిలకలూరిపేట మండలం పోలిరెడ్డి గ్రామంలో 50 సెంట్ల భూమి కొనడం చట్ట విరుద్దమన్నారు. 2019 అఫిడవిట్లో విడుదల రజని భర్త కుమారస్వామికి ఆదాయం ఉందని చూపించారని, 2024కు వచ్చేసరికి అఫిడవిట్లో అసలు ఎలాంటి ఆదాయం లేదని తెలిపారని శ్రీనివాసరావు చెప్పారు. రజని తెలిపినా ఇదే అఫిడవిట్లో భర్తకు బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయని, స్టాక్ మార్కెట్లో 22 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్లు చూపించారని, ఏ స్టాక్ లో ఎంత అమౌంట్ పెట్టారనేది చూపించలేదని, ఇది నిబంధనలకు విరుద్దమని అన్నారు. 2024లో రజని ఎన్నికల అధికారులకు అఫిడవిట్లో 4 ఏళ్ల ఆదాయం మొత్తం 22 లక్షల రూపాయలుగా చూపించారని తెలిపారు. 2019లో హైదరాబాద్ లో రజని ఒక విల్లా కొన్నారని, దాని బహిరంగ మార్కెట్ విలువ 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని, ఎన్నికల అఫిడవిట్లో మాత్రం 4 కోట్ల 24 లక్షల రూపాయలు మాత్రమే పేర్కొన్నారని శ్రీనివాసరావు తెలిపారు. 2021లో రజని వార్షిక ఆదాయం 3,96,400 రూపాయలుగా ఉంటే, పెదపల కలూరులో 4 కోట్ల 55,56,500 రూపాయల విలువైన భూమిని ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విడుదల రజనికి వచ్చే ఆదాయానికి ఎన్నికల అఫిడవిట్లో చూపించిన కోట్ల విలువైన ఆస్తులకు సంబంధం లేదన్నారు. విడుదల రజని ఆ ప్రాపర్టీలు ఎలా కొన్నారో వివరించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విడుదల రజని ఆస్తుల విలువ 4 కోట్ల 95 లక్షల రూపాయలు ఉంటే, 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విడుదల రజని ఆస్తులు 26 కోట్ల 4 లక్షల రూపాయలు చూపించాలన్నారు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం విడుదల రజని ఆస్తులు 26 కోట్ల 4 లక్షల రూపాయలుగా చూపించారన్నారు. ఏ విధంగా చూసినా విడుదల రజని ఆదాయం 530% పెరిగినట్టుగా ఉందన్నారు. ఎన్నికల అధికారికి సాక్ష్యాధారాలతో విన్నవించినా ఏకపక్షంగా రజని నామినేషన్ ఆమోదించడం దుర్మార్గమన్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేశామన్నారు. న్యాయం జరగకుంటే కోర్టులకు వెళతామని కనపర్తి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆమె చూపించే ఇన్కమ్కి, ఆమె కొన్న ఆస్తులకి అసలు పొంతనే లేకుండా ఉంది. అది ఎన్నికల అఫిడవిట్ లాగా లేదు. ఆమె ఏ రోజైతే తప్పుడు చిరునామాతో చిలకలూరిపేట నుంచి ఇక్కడికి ఓటు ట్రాన్స్ఫర్ చేయించుకుందో, ఈ ఎన్నికల అఫిడవిట్ కూడా అదే విధంగా ఉంది. విఠలాచారి సినిమాని తలపిస్తూ ఉంది ఆమె ఫామ్ 8 కానీ వాళ్ళ ఎన్నికల అఫిడవిట్ కానీ. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఈ తప్పుని ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సరిదిద్దకపోతే మేము దీన్ని న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.